హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. 45-50 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. జనరల్గా ఈ ఏజ్లో మెనోపాజ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. నేను దీని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు, మా తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము. సో అసలు చాలామంది ఏంటి అంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత కనీసం 3-4 సంవత్సరాలకు ఒకసారి కూడా బ్లడ్ టెస్ట్ చేసుకోరు. ఏ విధమైన సప్లిమెంట్స్ వాడరు. చాలా బాగున్నాను అనుకుంటారు, కానీ వాళ్ళు 50 ఇయర్స్ వచ్చేటప్పటికి చాలా డల్ అవుతారు. చాలామంది, కొంతమంది అనొచ్చు మేము చాలా బాగున్నామని, అది ఒక్కొక్కళ్ళ అదృష్టం. కానీ ఎప్పుడైతే మనం ఈ ప్రీ మెనోపాజ్ స్టేజ్కి వచ్చామో, మెనోపాజ్ స్టేజ్ దాటిపోయామో, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, విటమిన్ డి బాగుందా లేదా, విటమిన్ B12 బాగుందా లేదా, మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే వీటి మీదనే బేసిక్గా మీ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. మీ కాల్షియం చాలా లో లెవెల్లో ఉంది, విటమిన్ డి చాలా తక్కువ ఉంది, మీ ఎముకలు చాలా పెలుసుగా అయిపోతాయి, ఫ్రెజైల్గా అయిపోతాయి. సో పడితే ఊరికే విరగడము, లేదా నడుస్తూ నడుస్తూ గ్రిప్ లేకుండా పోవడము, సో కిర్కిర్రని జాయింట్స్లో శబ్దాలు రావడము, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇవి మీరు తప్పించుకోవాలి అంటే మీ ఫ్యామిలీ డాక్టర్తో టచ్లో ఉండండి, మీ ఫిజిషియన్తో. అలానే కనీసం సంవత్సరానికి 1.5 సంవత్సరానికి ఒకసారన్నా కాల్షియం అండ్ విటమిన్ డి చూసుకోండి. ఇకపోతే B12. ఒకప్పుడు అసలు మనం విటమిన్ D3, B12 అసలు చేసుకునే వాళ్ళం కాదు, కానీ ఈ మధ్య 10-15 సంవత్సరాల నుంచి చాలామంది చాలా వీక్ అయిపోతున్నాము. గమనిస్తే అంటే ఈ వీక్నెస్ చాలా వరకు B12 వల్ల అని కూడా మనకు తెలియదు చాలామందికి. కానీ విటమిన్ B12 తక్కువ అయితే మీకు నీరసమే కాదు, జుట్టు ఊడిపోతుంది, స్కిన్ డల్గా అయిపోతుంది, బద్ధకంగా ఉంటుంది, పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అది కూడా ఒక అనీమిక్ స్టేజ్, B12 అనీమిక్ స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనం కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి, లేదా సప్లిమెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా 40-45 ఇయర్స్ తర్వాత ట్యాబ్లెట్స్ కంటే కూడా ఇంజెక్షన్స్ బెటర్. అబ్జార్ప్షన్ లెవెల్స్ బాగుంటాయి. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి చాలామందికి నేను చెప్తాను, అమ్మ మీ డాక్టర్ని అడిగి టెస్ట్ చేయించుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా సప్లిమెంట్స్ వాడండి అని చెప్పేసి. చాలామంది భయపడేది ఏంటంటే చూపించుకోవాలంటే భయపడతారు, మేడం మాకు తక్కువ ఉంటుందేమో, మాకు ట్యాబ్లెట్స్ అంటే భయము అంటారు. భయపడకండి ఎందుకు అంటే మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు చాలా హెల్తీగా ఉంటారు, హుషారుగా లేచి పనులు చేసుకుంటారు. అదే తక్కువ ఉందనుకోండి, ఉదయం లేవాలనిపించదు, బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు, ఎప్పుడూ నీరసం ఉంటుంది. అవసరమా చెప్పండి? అలానే ఇంకొకటి ఏంటి అంటే మేజర్ ప్రాబ్లం థైరాయిడ్, హైపోథైరాయిడిజం. మెనోపాజ్ స్టేజ్లో చాలామందికి ఇది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, మేడం మేము 3 నెలలు వేసుకున్నాము, మాకు తగ్గిపోయింది, ఇంకా ఆపేసామని. ఇప్పుడు కూడా మీ డాక్టర్ చెప్పకుండా మీరు అలా ట్యాబ్లెట్ మానకండి, తప్పు. మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని వాళ్ళు మానేయమంటేనే మానేయండి, మీ ఇష్టంగా చెయ్యొద్దు. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, ఒక 6 మంత్స్లో అది విపరీతంగా పెరిగిపోతుంది, అప్పుడు దాని బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అన్నీ మీకే వస్తాయన్నమాట. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏదో ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 1500 ఖర్చు అవుతుంది అని చెప్పేసి బ్లడ్ టెస్టులు చేయించుకోకుండా ఉండకండి. మ్యాక్సిమం పెడితే 2000 పెడతారు. దీంతో పాటుగా లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవి కూడా అవసరమ్మా. అంటే బేసిక్ టెస్టులు చేయించుకొని విటమిన్ D3, B12, థైరాయిడ్ టెస్టులు కానీ చేయించుకున్నారంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కలిసి సజెషన్ తీసుకొని ట్యాబ్లెట్స్ వాడండి, సప్లిమెంట్స్ వేసుకోండి. సప్లిమెంట్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయమ్మా, నిజం. ఎందుకు అంటే అదొక ట్యాబ్లెట్ అనుకొని చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ సప్లిమెంట్స్ వేసుకుంటే మీరు చాలా రోజులు, చాలా సంవత్సరాలు హెల్తీగా ఉండొచ్చు, మీ పిల్లలకి సపోర్టింగ్గా ఉండొచ్చు. అవునా కాదా? మనం హెల్తీగా ఉన్నామనుకోండి, పిల్లలకి ఎంత సపోర్ట్ మనం 60 ఏళ్ళు వస్తే కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు, 70 ఏళ్ళు వస్తే కూడా సపోర్ట్ ఇవ్వచ్చు. లేదు అంటే 50-55 సంవత్సరాలకు ఒక మూలను కూర్చుంటాం. అవసరమా మనకు? అవసరం లేదు కదా, మీరు చెప్పండి. ఒక్కసారి ఆలోచించుకోండి, 70-75 ఇయర్స్ కూడా మనం హుషారుగా తిరుగుతూ, మన పెద్దవాళ్ళలాగా, మన అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలాగా హుషారుగా ఉన్నామనుకోండి, ఎంత బాగుంటుంది. మనం వాళ్ళకి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మన బిడ్డలకి. ఇది మీరు అన్నిటికంటే మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ మీరు హెల్తీగా ఉండడం. లేకపోతే పిల్లలకు పనంతా మన చుట్టూనే తిరగడం, మనని డాక్టర్ల చుట్టూ తిప్పుకోవడమే అయిపోతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఆలోచించండి ఒకసారి. సో
ఇయర్లీ వన్స్ లేదా 2 ఇయర్స్కి ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకోండి. తప్పకుండా విటమిన్ D3, B12, కాల్షియం, థైరాయిడ్ చూసుకోండి. హిమోగ్లోబిన్ కూడా చూసుకోండి. సలహా తీసుకొని డాక్టర్ సలహానో న్యూట్రిషనిస్ట్ సలహానో తీసుకొని మంచి డైట్ వాడండి. హెల్తీగా ఉండండి మా